హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును అని యెహోవా సెలవిచ్చెను. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు యూదయ ప్రదేశానికి గవర్నరు. అతనిపై ఉన్న బరువు చాలా కఠినమైనది. ఆలయ నిర్మాణము ఆరంభం అయింది కానీ త్వరలోనే ఆగిపోయింది పని. కాలము గడుస్తున్న కొద్దీ ప్రజలకు దేవుని కార్యాల పట్ల ఆసక్తి తగ్గుతూ వచ్చింది. తమ స్వప్రయోజనాల గురించి ఎక్కువగా చూసుకోసాగారు. అయితే దేవుని పట్ల ప్రజల్లో ఆధ్యాత్మిక మొద్దుతనాన్ని పటాపంచలు చేసి ఆసక్తి మంటలను రాజపెట్టడమే జెరుబ్బాబెలు పని. చెర నుండి తిరిగి వచ్చిన ప్రజల్లో ఆధ్యాత్మిక ఆరాధన సరళిని పునరుద్ధరించడానికి జెరుబ్బాబెలు పూనుకున్నాడు. జెరుబ్బాబెలు యెహోవా కార్యముల విషయము నమ్మకస్తుడు. చల్లారిపోయిన హృదయములు గల ప్రజల్లో దేవుని పట్ల వెచ్చని భక్తిభావాలను రేకెత్తించడానికి పదవి మాత్రమే సరిపోదు. జెరుబ్బాబెలుకు దేవుని నుండి ఎంతైనా ప్రోత్సాహం అవసరం. జీవాన్ని చైతన్యాన్ని తేగలిగే అధికారం దేవుని నుండే కలగాలి. బంగారు దీపస్తంభము నీతిమంతుడైన దేవుని గురించి ఈ లోకంలో ఇవ్వబడే సాక్ష్యానికి గుర్తు. దీపస్తంభం వెలుగుటకు నూనె కావాలి. ప్రభుపై సంపూర్ణంగా ఆధారపడిన వారికి ఉచితంగా మానక ఇవ్వబడుతూ ఉండే పరిశుద్ధాత్ముడే ఈ నూనె. జెరుబ్బాబెలు దేవుని కోసం శ్రమించాడు. అతన్ని ఎదిరించి నిలవగలిగేది ఏదీ లేదు. అయితే శక్తి అధికారము దేవునివి. ప్రార్థన చేసుకుందాం. జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే: శక్తి చేతనైన బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన దేవునికి స్తోత్రం. ఈ మాటను బట్టి దేవుని కృప కలుగునుగాక అని మనము దేవుని స్తుతించదము అని మేము దేవుని స్తుతిస్తున్నాము. ప్రభువా, నీ పని కొరకు జెరుబ్బాబెలును బలపరిచావు, వాడుకున్నావు. మమ్మల్ని కూడా ఆత్మబలముతో నింపి నీ వలన కార్యములు మందిరములో జరిగించుము. నీ పనిని మొదలుపెట్టుటకు ముగించుటకు ఆత్మలో దర్శించుము. నీ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడునుగాక. లోకమంతా సంచరించే నేత్రములు గల దేవా, నీ కనుదృష్టిలో మేము ఉండాలి. మమ్ములను బట్టి నీవు సంతోషించాలి. దేవా, పరిశుద్ధాత్మ నూనె కలిగిన వారమై నీ మీద సంపూర్ణంగా ఆధారపడి ఉండుటకు, నీ చేతిలో వాడబడే పాత్రగా ఉండుటకు కృప దయచేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.